మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడా వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. నా సంబంధం ఎక్కువైంది కదా అంటారేమో. వందనాలండి. మంచిది, దేవుని స్తోత్రం. ఎంతమంది చూడటం 31st నైట్ ఆదివారం కూడా ఎక్కగానే మొదలెట్టాడు అయ్యారనుకుంటారు. వాళ్ళు ఎందుకు అందరిని చూస్తే ఒక పాట పాడాలని ఉంది, కానీ మీరు కలిపి పాడతారు లేదని భయంగా ఉంది. మీరందరు సంఘం అంతా కలిసి పాట పాడితే ఉజ్జీవం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. ఇంతకాలం నీతి కృపలో అనే పాట అందరికి వచ్చా లేదా? వచ్చు కదా. రానాలు ఎవరైనా ఉంటే చెప్పండి ముందే. ఆ పాట ఒకే ఒక చరణం అందరు కలిసి పాడుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇక కూడా నాకు తోడు నీవే కదా. నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, చెల్లించాలేనయ్యా. ఇంతకాలం కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నాకు ఇచ్చింది పాస్ట్ గారు 10 నిమిషాలే. 10 నిమిషాల్లో ఎక్కువ మాట్లాడుతూ ఆయన మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇదేం కూడిక? ఈరోజు ఎందుకు ఈ విధంగా అందరూ చేయవచ్చు అని చెప్పండి. ఇదే కూడిక స్తుతి కూడిక కదా. 2024లో జనవరి 1వ తారీఖు నుంచి ఈ 12 మాసాలు డిసెంబర్ 31 వరకు, అంటే సంవత్సరం చివరి వరకు దేవుడు మనల్ని కాల్చినందుకు ఆయన స్తుతించడానికి ఏకమయ్యచ్చు. కనుక ఇదే కూడిక స్తుతి కూడిక కదా. కీర్తనలు 103వ కీర్తన, కీర్తనలు 103వ కీర్తన 1-2 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును బట్టి సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను, మళ్ళీ చదువుతారు ఒకసారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, పరిశుద్ధుడా మహోన్నతుడా, నీ ఉన్నతమైన పాదములకు వెరలేని కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా చేరి నీ సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పడానికి నిలబడి సరిపోయినటువంటి కాదు ప్రభువా. మీ ఆత్మ ప్రేరేపణ దయచేయండి, మీ ఆత్మ అభిషేకం దయచేయండి. మరి ముఖ్యంగా నేను పలకబోయే ప్రతి మాట నా నోటి ద్వారా కాకుండా
మీ ఆత్మ ద్వారా నన్ను బోరుగా వాడుకొని మీ ప్రజలకి మీ బిడ్డలకి ఎటువంటి మాటలు అవసరమో అటువంటి మాటలు నా ద్వారా పలికించండి. అది మాత్రమే కాకుండా చదవడానికి లేఖన భాగాన్ని దీవించండి. మా హృదయాల నుంచి తగు జీవితం మాకు దయచేయమని మా రక్షకుడును ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆలోచించుకుంటూ వస్తున్నా, ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఏం చెప్పాలా. వాక్యం ప్రిపేర్ అవ్వడం టైం లేదు, ఇక్కడికి వచ్చిందంటే ప్రిపేర్ అవుదాంలే అని చెప్పేసి వస్తూ 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 చాలా లేట్ అయిపోయింది. ఇందాక 8 గంటలకు వచ్చిన నేను. వచ్చిన తర్వాత బైబిల్ ఓపెన్ చేసిన, ఏం అర్థం కావట్లేదు. మీకు ఎంత కొత్త ఉందో నాకు ఎంత కొత్త ఉంది. సరే అని చెప్పేసి సంఘ పెద్దలు మోషి గారు గుర్తొచ్చారు. మోషి గారు గుర్తొచ్చి, తాతయ్య గారు ఎప్పుడు ఏ 31st నైట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడికి వచ్చి ఫస్ట్ వాక్యం చదివేది ఇదే. ఎవరికైనా గుర్తొచ్చిందో లేదో. కీర్తన 103వ కీర్తన అంటారు. కీర్తన తీసి ఈ 3 మాటలు చదివి ఆయన స్తుతించాలని చెప్పేసి అందరు 10 నిమిషాలు. ఏం చెప్పాలని అర్థం కానప్పుడు తాతయ్య గారికి గుర్తొచ్చి, సరే వాక్యం తీద్దాము చదువుతామని చెప్పేసి చదువుతున్న సమయాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును బట్టి సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము సన్నుతించుము సన్నుతించుము. ఎందుకు సన్నుతించాలా? ఎందుకు స్తుతించాలా? ఎందుకు కీర్తించాలా? ఎందుకు కనపరచాలా? ఈ విధంగా దావీదు భక్తుడు ఇక్కడ యెహోవాని సన్నుతించుము, యెహోవాని కీర్తించుము, యెహోవాని పూజించుము, యెహోవాని ఆరాధించుము. అన్ని విషయాల్లో 3 విషయాలు అక్కడ చెప్పబడిన 2 చరణాల్లో కూడా సన్నుతించుకున్న మాట ఎన్నిసార్లు రాయబడింది? యెహోవాని సన్నుతించుము, నా అంతరంగం సమస్తం ఆయనే సన్నుతించుము, నా ప్రాణమా. అప్పుడు అనిపించింది, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఏ విషయాల్లో స్తుతించాలి? మొదటిగా కీర్తనలు 68వ కీర్తన, కీర్తనలు 68వ కీర్తన 19వ వచనం. కీర్తనలు 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తే. ఎందుకు స్తుతించాలంట చెప్పండి? మీరందరూ ఇలాగే సైలెంట్ ఉంటే 5 నిమిషాల్లో ముగిస్తా. వాక్యమైన ఇంట్రెస్ట్ లేదు మీకు, అంతే కదా? ఉందా లేదా? ఉంటే ఒకసారి చేయండి. ఒకసారి ఇప్పుడే నిద్ర లెగుతారు. లేచారా? పడుకున్న వాళ్ళు. ఆయన్ని సన్నుతించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని కనపరచాలి. ఎందుకు? ఎందుకు? ఏ విషయాలు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? 68:19 భక్తుడికి తేటగా రాయబడింది, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము. రోజు కేజీ రాయి పట్టు కూర్చోండిలాగా, రోజు మొత్తం 24 గంటలు ఏమైతుంది? చేయని వస్తుంది కదా. అక్కడ ఆయన మన భారమును భరించుచున్నాడు. మన దేవుడే ఎవరంటే ఆయన రక్షణకర్త అయి, రక్షకుడే కాదు రక్షణకర్త అయి. ఈ మాటకి అర్థం చెప్పండి. ఆయన మన రక్షణకర్త అయి ఉన్నాడు అన్న మాటకి అర్థం ఏంటి? ఆయన మనం ఎవరు నమ్ముకోలేదు ఏంటి? గొప్ప తీసేదా? ఆయన మన రక్షణకర్త అయి ఉన్నాడు అంటే ఆయన మనం ఏం చేస్తాం? నేను ముగిస్తాను, చెప్తేనే వాక్యం చెప్తా, డౌట్ లేదు. ఇదే 10 నిమిషాలైనా
శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టినట్టు, ఆయన మన రక్షణ కర్త అయి ఉన్నాడంటే ఆయన మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన మనం నమ్ముకున్నాం. అందుకు ఆయనని స్తుతించాలి, అందుకు ఆయన్ని గణపరచాలి, అందుకు ఆయన్ని కొనియాడాలి. మొదటిగా ఆయన్ని ఎందుకు స్తుతించాలి అంటే ఈ 2024 సంవత్సరంలో కూడా ఆయన మనకు రక్షణ కర్తే, ఆయన మన రక్షకుడు. ఏ విధంగా రక్షించుకున్నాడు మనల్ని? నువ్వు నా చేసిన పాపములకై, మన చేతుల్లో చేసిన పాపములకై, మన నడిచిలో చేసిన పాపములకై, మన తలపులతో చేసిన పాపములకై ఆయన చేతులు ఏం కొట్టబడ్డాయి? మేకులు. ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తలలో ముళ్ళ కిరీటం నిలువెల్లా గాయపరచబడ్డాడు. ఆయన శరీరం మీద ఎన్ని కొరడా దెబ్బలు చెప్పనా? ఒక భక్తుడు చెప్పాడు 39 కొరడా దెబ్బలు. ఆయన ఇప్పుడు నాగడి చాలా వరకు అయిపోయింది. ఆయన దేహం అంతా రక్తం. ఎలా రక్షించుకున్నాడు మనల్ని? ఏ విధంగా రక్షించుకున్నాడు మనల్ని? ఆశామాషిగానా? లేదు ఏదో 10 రూపాయలు ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పంచదారి బొమ్మ అని చెప్పి రక్షించుకున్నాడా? కాదు. మన ప్రాణము బదులుగా మనం చెల్లించాల్సిన బదులుగా ఎవరు చెల్లించారు? ఇదని చెప్పండి. నమ్ముకున్నారు కదా? ఎవరు చెల్లించారు? మన దేవుడు. ఆ దేవుడు మన రక్షణ కర్త అయి అందుకు ఏం చేయాలి? ఈ 2024 సంవత్సరంలో ఈ 12 మాసంలో ఆయన మనకి ఏమై ఉన్నాడు? రక్షణ కర్త అయి ఉన్నాడు, మనకి దేవుడై. అందుకు ఆయనను ఇప్పుడు ఎందుకు వచ్చారు చెప్పండి? ఎక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఓకే కదా? ఇప్పుడు ఎందుకు వచ్చారు చెప్పండి ఇక్కడికి అందరూ? ఇంట్లో సీరియల్ మానేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈ టైం సీరియల్లో ఉండడం అయిపోతుంది అనుకుంటా, అంతేనా? నిద్ర మానుకొని ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం ఆఖరి వరకు ఆయన మనకి ఏమై ఉన్నాడు? రక్షణ కర్త అయి ఉన్నాడు కనుక ఆయనను ఇప్పుడు కొంతమంది పేర్కొన్నారబ్బా. 2వ పాయింట్కి వెనకాలను పేర్కొంటారేమో కదా? ఆయన మనకి రక్షణ కర్త అయి ఉన్నాడు కనుక ఆయనను ఇక్కడ నువ్వు వచ్చిన దానికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. దేనికి? ఈయనేసి వెళ్ళిపోతే కాదు. ఆయన మనకి రక్షణ కర్త అయి ఉన్నాడని నమ్మి ఆయనను స్తుతిస్తే నువ్వు వచ్చిన దానికి న్యాయం చేసుకో. మొదటిగా ఆయనను ఎందుకు సన్నుతించాలంటే, ఆయనను ఎందుకు కీర్తించాలంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు? రక్షణ కర్త అయి ఉన్నాడు కనుక ఆయనను. రెండవదిగా ఆదికాండము 43వ అధ్యాయం 28వ వచనం. 43:28. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలా ఇక్కడ అంశం ఏమిటంటే, యోసేపుని అన్నలు తీసుకెళ్లి అమ్మేశారు. ఆ అన్నలు వదిలేసి తండ్రి దగ్గరికి వచ్చారు. ఈ యోసేపు దేవుడి ఆశీర్వాదం చేత రాజు అయిపోయినాడు. ఈ యోసేపు ఉన్న రాజ్యంలో ఎటువంటి కరువు లేదు. ఈ అన్నలు ఈ తండ్రి ఉన్న రాజ్యంలో కరువు వచ్చింది. ఇది యోసేపు యొక్క కథ. సండే స్కూల్ పిల్లలకు తెలుసో లేదో కదా? ఇది యోసేపు రాజు అయి ఉన్నాడు. తన అన్నలున్న దేశంలోనేమో కరువు వచ్చింది. ఈ అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళారు.
కానీ యోసేపు తన తమ్ముడని తెలియదు. యోసేపు తన తమ్ముడని తెలియదు. వెళ్ళిపోయి వీళ్ళ అన్నలందరూ వెళ్ళిపోయి ఆ రాజ్యంలో ఆ రాజుని రిక్వెస్ట్ చేసుకుంటారు. మా రాజ్యంలో కరువు వచ్చింది, మాకు కొంచెం ఫుడ్ కావాలి, ఆహారం కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్న సమయంలో యోసేపు వాళ్ళ అన్నను చూసి గుర్తుపట్టి, యోసేపుకి తన తండ్రి అంటే మహాప్రేమ. ఆ టైంలో యోసేపు వాళ్ళ అన్నలను అడుగుతున్నాడు, నీ తండ్రి ఎలా ఉన్నాడు అని అడిగాడు. అడిగితే అక్కడ వాళ్ళ అన్నలు ఇస్తున్న సమాధానమే ఎన్నో వచనం, 28వ వచనం. వాళ్ళ అన్నలు సమాధానం ఇస్తున్నారు ఏమని, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి. ఇక్కడ ఈ సాదృశ్యాన్ని ఒక విధంగా పోలిస్తాను నేను. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించుకున్నాడు, నిజమే, ఓకే, అక్కడ వరకు స్తుతించాం, ఆమేన్. రక్షించుకున్న మనల్ని ఈరోజు సజీవులుగా కాపాడాడా లేదా? కాపాడాడా లేదా? ఆ మాట మనం చెప్తాం, దేవా నేను ఇంకా బ్రతికే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, అందుకు నీకు సాగిలపడి. అర్థమైందా లేదా పాయింట్? అక్కడ యోసేపుకి వాళ్ళ అన్నలు సాగిలపడి తన తండ్రి కోసం చెప్తున్నారు. ఇక్కడ నా దేవుడికి నా ఆరోగ్యం కోసం. రెండవదిగా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, నా ఆరోగ్యం కాపాడినందుకు దేవుణ్ణి ఎన్నో అనారోగ్యాలు, ఎంతో బాధ, ఏదో తెలియని కష్టం, ఏదో తెలియని ఇబ్బంది, డాక్టరే గుర్తుపట్టని జబ్బు, డాక్టర్లకే నయం కాని జబ్బు, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కానీ తగ్గని అనారోగ్యాలు, అలాంటి పరిస్థితుల్లోంచి నిన్ను నన్ను కాపాడాడా లేదా దేవుడు? ఒకానొక టైంలో, కరోనా టైంలో ఎంతమంది వెళ్ళిపోయినారు? జస్ట్ మార్నింగ్ కనబడితే ఈవినింగ్ కి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎన్నో అపాయ పరిస్థితుల్లోంచి ట్రావెలింగ్ చేసేటోళ్ళు ఎంతమంది, ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత ప్రమాదాలు. అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు కాపాడి మనల్ని ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో ఆఖరిలో మనల్ని కూర్చోబెట్టారంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ నిద్రపోయారు అందరూ. ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? అది మర్చిపోయాం మళ్ళీ. అది మొదటి పాయింట్, ఓకే. ఆయన మనకు రక్షకుడు అయి ఉన్నాడు, స్తుతించాలి. రెండవదిగా మన ఆరోగ్యాన్ని కాపాడినందుకు, మన ఆరోగ్యాన్ని కాపాడినందుకు. చాలా మంది అంటారు, ఏం కాపాడాలయ్యా, ఉన్న షుగర్ అంటే ఉంది, ఉన్న బీపీ అవి తగ్గుతాయా? అవి వచ్చి తగ్గుతాయి? అసలే అవి తగ్గవు. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు వాడుతున్నాం కదా, అలాగే అవి కంట్రోల్ చేసేటప్పుడు దేవుడు మనకి ఎంత శక్తిని ఇస్తున్నాడో అందుకు ఆయనని. చాలా మంది నువ్వు బాగానే చెప్పు, నాకు షుగర్ తగ్గలని స్తుతించినట్టారేమో. కాదు, ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు, మన ఆరోగ్య విషయాల్లో ఎంతో 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 మేలు చేస్తూ వస్తున్నాడు. అందుకు ఆయనని స్తుతించాలి. మొదటిగా ఆయన మనకి రక్షణ కర్త అయి ఉన్నాడు కనుక ఆయన స్తుతించాలి. రెండవదిగా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి ఆయన స్తుతించాలి. మూడవదిగా సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం. ఒక నిమిషం, మీరు వేసుకున్న చీరలతోనే మీరు కొద్ది ముందుకు జరిగితే వెనకాల చీరలు వేస్తారంట. మీరు కూర్చున్న చీరలతోనే ఇప్పుడే నిద్రపోయిన ఇంత మంచి అవకాశం ఇచ్చారు బ్రదర్. మీరు వేసుకున్న చీరలతోనే కొంచెం ముందుకు జరగండి. అదే చీర మీరు కూడా ముందుకు జరగండి.
మీరున్న కుర్చీలోనే నిద్రపోయిన పక్కన ఉంటే లేపండి బాబు. ఎవరు వెళ్ళిపోవద్దు. మనం లేకపోతే వాళ్ళు మనం చెప్పాలి. ఓకే ఓకే మంచిది. అసలు నా అంశం ఏమిటి ఇప్పుడు చెప్పండి. మొత్తం మర్చిపోయి కదిలంటారు కదా ప్లేస్ నుంచి ప్లేస్కి. అసలు నా అంశం ఏమిటి? దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఏ విషయాలు స్తుతించాలి కదా కదా. ఆయన్ని సన్నుతించాలి. ఎందుకు సన్నుతించాలి? ఏ విషయాల్లో స్తుతించాలి? మొదటిగా ఎందుకు స్తుతించాలండి? ఎందుకు స్తుతించాలి? ఆయన మన రక్షకుడు కనుక ఆయనను స్తుతించాలి. రెండవదిగా మన ఆరోగ్య విషయాల్లో ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి. మూడవదిగా చెప్పలేదు కదా, సామెతలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయుము, తగినంత ఆహారము నాకు. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయుము, తగినంత ఆహారము నాకు. మూడవదిగా ఎందుకు స్తుతించాలంటే మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి ఆయన్ని. చాలా మంది ఆర్థిక విషయాల్లో ఈ సంవత్సరం ఎన్నో లోటుపాట్లు చూడొచ్చేమో. ఆర్థికంగా ఎన్నో విషయాలు కింద కావచ్చు, మీద కావచ్చు, లేకపోతే మరీ కిందకి అయిపోవచ్చు. అందుకు అక్కడ భక్తుడు ఏమంటున్నాడు? అక్కడ పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు. అందుకు ఆయన్ని, అవును నాకు పేదరికమైన దయచేయదు ప్రభువా, నాకు ఐశ్వర్యమైన దయచేయదు, నన్ను అలాగా. అందుకు ఆయన స్తుతించాలి. ఈ సంవత్సరంలో ఎంతో మంది ఎన్నో విషయాలు, ఎన్నో ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుండొచ్చేమో. దానికే కూడా స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటారేమో నన్ను అడుగుతారేమో. ఇప్పుడు ఇదేంటయ్యా డబ్బులు లేకపోతే స్తుతించమంటావు, నువ్వు ఇంట్లో ఏమాత్రం రూపాయలు లేకపోతే స్తుతించమంటావు. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? నేను దూషిస్తాను. ఆయన నాకేమిచ్చాడని నేను ప్రతిరోజు తెచ్చుకెళ్ళిపోతాను, ప్రతి ఆదివారం తెచ్చుకెళ్ళిపోతాను, ప్రతిరోజు ఉంటాను, ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు దేవుడా 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 నిన్నే స్తుతిస్తున్నాను. అయినా నాకేమిచ్చాడు దేవుడు? ఎందుకు స్తుతించాలి? నువ్వు ఈ రోజు వచ్చి చెప్పితే స్తుతించాలా? ఎందుకు స్తుతించాలి? అక్కడి కింద మాట రాయబడి చూడండి ఏంటంట, 8వ వచనంలో పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయుము, తగినంత ఆహారము నాకు. ఏంటంట? ఈ రోజుల్లో 3 పూట్ల భోజనం చేయని వాళ్ళు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారంట. ఎంతమంది? అందులో మనం ఒక్కరమా? మనం 3 పూట్ల తింటున్నామా లేదా? పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, రాత్రి భోజనం చేస్తున్నాం,
ఇదివరకు అంటే బుధవారం సంతంలో ఒక రోజు చికెను, ఈ రోజుల్లో రోజు చికెనే. ఆయన నీకు పేదరికము దయచేయలేదు, నీకు ఐశ్వర్యము కూడా దయచేయలేదు, కానీ నీకు తగినంత ఆహారము. ఇందుకు స్తుతించాలి దేవుని. చాలా మంది ఏం దేవుడయ్యా పలానా ఆయన భక్తుడు చూడు, ఆ కొండ మీద ఉన్న దేవుడు భక్తుడు చూడు, ఎంత డబ్బు, 4 ఉంగరాలు పెడతాడు, 6 చైన్లు వేస్తాడు. ఆయన దేవుడు నమ్ముకోలేదు, మన డబ్బు ఉంది కదా, మన దేవుడు నిజమైన దేవుడు అన్నాడు కదా, నేను ఆయన నమ్ముకున్నాను కదా, నా దగ్గర డబ్బు ఉండాలి కదా, నా దగ్గర ఐశ్వర్యం ఉండాలి కదా, నా దగ్గర మొత్తం ఉండాలి కదా, ఎందుకు లేవు? ఎంతమందికి రాలేదు ఈ ప్రశ్న? నిజంగా చెప్పండి, ఎంతమందికి రాలేదు ఈ ప్రశ్న? ఆయన తేటగా రాయించాడు, నీకు పేదరికము దయచేయను, ఐశ్వర్యము దయచేయను, నీకు తగినంత ఆహారమే. మొదటిగా ఆయన మన రక్షణ కర్తే అయి ఉన్నాడు, అందుకు స్తుతించాలి. రెండవదిగా మన ఆరోగ్యాన్ని కాపాడాడు, అందుకు స్తుతించాలి. మూడవదిగా ఆయన నన్ను ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉంచాడు. ఆర్థిక విషయాలంటే డబ్బు అనుకోకండి. ఆర్థిక విషయాలంటే కొంతమంది అంటారు పెద్దలు, ఎంత సంపాదిస్తే ఏం లాభం అయ్యా, 3 పూటలు తినలేనడివి కదా. చాలా మంది పెద్దలు అంటారు కదా ఈ మాట. నువ్వు 3 పూట్ల ప్రశాంతంగా 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళనడివి, నువ్వు ఎంత సంపాదిస్తే ఏం లాభం? అదే చెప్పినాడు దేవుడు కూడా. ఏమని? నీకు ఐశ్వర్యమును దయచేయను, పేదరికమును దయచేయను, నీకు తగినంత ఆహారం మాత్రాన్ని. ఏ రోజైనా కొన్ని విషయాల్లో పస్తు పడుకోవచ్చేమో కానీ ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తంలో కంటిన్యూగా 4 రోజులు పస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కంటిన్యూగా 4 రోజులు మా ఇంట్లో అన్నం లేదు అన్నవాళ్ళు, కంటిన్యూగా 3 రోజులు అన్నవాళ్ళు. కానీ అది అనుగ్రహించబడిందంటే నీకు ఎవరి సహాయంతో? ఎవరి సహాయంతో? దేవుని. ఆయన రక్షణ కర్త అయి ఉన్నందుకు ఏం చేయాలి? ఆయన రక్షణ కర్త అయి ఉన్నందుకు ఏం చేయాలి? స్తుతించాలి. ఆ మాటని చెప్పండి, మొత్తం చెప్తున్నాను. రెండవదిగా ఆయన మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలి? మూడవదిగా ఆయన మనకి ఆహారాన్ని దయచేస్తున్నందుకు ఏం చేయాలి? ఈ ఆహారం విషయంలో ఒక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనం. 8:10. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును బట్టి ఆయనను. ఈ ఒక్క మాటని మీరు చెప్పండి అమ్మా, అరిసేసి పొద్దునెప్పోతున్నారు. మీకు మొదటి నుంచి అది చెప్తున్నా, స్తుతించని ఒక మాట చెప్పండి అలాంటున్నా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాలి? నీవు తినేసి ఏముందరా చికెన్ కర్రీ ఎవడు వండినాడు కానీ అబ్బా సంపేసినాడు పట్టుకొని, అదే కదా అనాల్సింది. అదే కదా అనాల్సింది. అని ఏమంటున్నాడు? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. అక్కడ చదవండి ఏమనుంది? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన. ఎవరిచ్చారు? నేను ఇందాక చెప్పిన మాట అబద్ధం అంటారేమో అని చూపిస్తున్నా వచ్చిన. ఎవరిచ్చారు? నువ్వు తినే తిండి ఎవరిచ్చారు? నువ్వు తాగే నీళ్ళు ఎవరిచ్చారు? నువ్వు వండుకునే కూర ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నేనిచ్చా. నేను ఇచ్చాను. నిన్న కూరగాయలు నిన్న ఇంటికి తీసుకొచ్చి ఇచ్చింది నేను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన బట్టి ఆయనను కదా, ఆయనను స్తుతించాలన్న మాట ఎంత గట్టిగా జ్ఞాపకం చేస్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఆయన స్తుతించాలి అన్న మాట ఎంత నొక్కి 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 మీకు వచ్చిన చూపించి గుర్తు చేస్తున్నా. అందుకంటున్నా ఆయనని ఏం చేయాలి? ఏ గుడికైంది? ఏ గుడిక? మరి ముందు చెప్పలేదు నాకు. ఇదే కదా
ఇదే కదా కూడిక. ఏ కూడిక ఇది? స్తుతి కూడిక. ఆయనను స్తుతించాలి. మొదటిగా ఎందుకు స్తుతించాలి? రక్షణ. ఆయన మన రక్షకుడు, అందుకు స్తుతించాలి. రెండవదిగా మీరు ఆగండి ఒకసారి. రెండవదిగా ఎవరికి ఆరోగ్యం బాగలేదనుకుంటా చెప్పకపోతే ఆరోగ్యం బాగుంది మరి. రెండవదిగా ఆరోగ్యం విషయంలో ఆయన చేసిన సహాయాన్ని బట్టి స్తుతించాలి. మూడవదిగా ఆర్థిక సహాయం, ఆహార విషయంలో మనకు సహాయం చేస్తున్న బట్టి ఆయన స్తుతించాలి. నాలుగవది చెప్పి ముగిస్తాం. నాలుగవదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చివరిగా చెప్పి ముగిస్తాను నేను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 16 అన్ని కలిపి ఉన్నాయి. ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏమని? ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి.